హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో మనం మైక్రో సర్వీస్ గురించి ప్రతి కాన్సెప్ట్ అనేది అయితే నేర్చుకుంటూ వస్తున్నాము. ఈ వీడియోలో మనము స్ప్రింగ్ క్లౌడ్ ఏపీఐ గేట్వే గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మనము ఈ స్ప్రింగ్ క్లౌడ్ ఏపీఐ గేట్వే ఒక ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసి అండ్ ఆ తర్వాత మనము యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అవ్వడానికి ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ అనేదైతే చేస్తామో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏపీఐ గేట్‌వే ఎలా వర్క్ అవుతది అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. మీకు మధ్యలో ఎక్కడైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి. జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. ఇక్కడ మనకు స్ప్రింగ్ క్లౌడ్ ఏపీఐ గేట్‌వే చూసుకున్నట్లయితే ప్రతి మైక్రో సర్వీసెస్‌కి ఒక యూఆర్ఎల్ అనేదైతే యూజ్ చేశాం. లైక్ పోర్ట్ నంబర్ అనేదైతే డిఫరెంట్‌గా యూజ్ చేసి ప్రాజెక్ట్స్ అనేదైతే క్రియేట్ చేసుకున్నాము. స్టూడెంట్ మైక్రో సర్వీస్‌కి ఒక పోర్ట్ నంబర్ అనేదైతే యూజ్ చేశాము. అడ్రెస్ మైక్రో సర్వీస్‌కి ఇంకొక పోర్ట్ నంబర్ అనేదైతే యూజ్ చేశాము. ఇక్కడ మనకు ఒక మైక్రో సర్వీస్ నుండి ఇంకొక మైక్రో సర్వీస్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనము ఒక మైక్రో సర్వీస్ పోర్ట్ నంబర్‌తో ఆ యూఆర్ఎల్‌తో హిట్ చేస్తే మనం ఇంకొక మైక్రో సర్వీస్‌తో కమ్యూనికేట్ అయ్యేలాగా ఓపెన్ ఫీన్ క్లయింట్ అలాగే యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అయిన తర్వాత సర్వీస్ నేమ్‌తో కమ్యూనికేషన్ అయ్యేలాగా మనము చూసాం ప్రీవియస్ వీడియోస్‌లో. ఇక్కడ మనకు ఎటువంటి మైక్రో సర్వీస్‌లు యూఆర్ఎల్ యూజ్ చేసుకోకుండా మనము ఒక మిడిల్‌వేర్ ఏపీఐ గేట్‌వేని యూజ్ చేసుకొని, ఇదొక ఏపీఐ గేట్‌వే ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకొని, ఒక డిఫరెంట్ పోర్ట్ నంబర్‌తో రన్ చేసుకొని మనము ఈ ఏపీఐ గేట్‌వే వచ్చేసి మనకు కన్జ్యూమర్ నుండి రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ కన్జ్యూమర్‌కి పర్టిక్యులర్ మైక్రో సర్వీస్ యాక్సెస్ ఉంటే మనకు ఆ పర్టిక్యులర్ మైక్రో సర్వీస్‌కి ఎళ్లి అక్కడ నుండి రెస్పాన్స్ తీసుకొని ఆ కన్జ్యూమర్‌కి అనేదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు కన్జ్యూమర్ డైరెక్ట్‌గా మైక్రో సర్వీసెస్‌తో కమ్యూనికేట్ అవ్వకుండా మనకు ఈ ఏపీఐ గేట్‌వే అనేదైతే యూజ్ అవుతది మిడిల్‌వేర్‌గా. ఈ కన్జ్యూమర్ నుండి రిక్వెస్ట్ రాగానే మనకు ఏపీఐ గేట్‌వే చెక్ చేసుకుంటది. ఈ కన్జ్యూమర్‌కి ఆ రిక్వెస్ట్ నుండి వచ్చినది యాక్సెస్ ఉందా లేదా అథరైజేషను, అథెంటికేషన్ ఈ విధంగా మనకు ఈ ఏపీఐ గేట్‌వే అనేదైతే వర్క్ అవుతది. ఈ ఒక కన్జ్యూమర్‌కి యాక్సెస్ ఉంటేనే ఆ మైక్రో సర్వీస్ నుండి రెస్పాన్స్ అనేదైతే తీసుకొని కన్జ్యూమర్‌కి అనేదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ ఏపీఐ గేట్‌వే మనకు ఇంకొకటి కూడా మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనకు లోడ్ బ్యాలెన్సింగ్ అనేది కూడా వర్క్ అవుతది. ప్రీవియస్ వీడియోస్‌లో మనం తెలుసుకున్నాము లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటి? క్లయింట్ సైడ్ లోడ్ బ్యాలెన్సింగ్. వాటిని ఏ విధంగా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి మైక్రో సర్వీసెస్‌లో అనేదైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను వీడియోస్. అవి చూడకపోతే మన ఛానెల్‌లో చూడండి. కాన్సెప్ట్ వైస్‌గా వీడియో అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. అక్కడ మనము లోడ్ బ్యాలెన్సింగ్ అనేదైతే యూజ్ చేశామో డిపెండెన్సీ యాడ్ చేసి కాన్ఫిగరేషన్స్ అనేదైతే చేసుకున్నాం. ఈ ఏపీఐ గేట్‌వే వచ్చిన తర్వాత మనం ఎటువంటి లోడ్ బ్యాలెన్సింగ్ అనేదైతే చేసుకోవాల్సిన అవసరం లే. మనకు ఆటోమేటిక్‌గా ఈ ఏపీఐ గేట్‌వే అనేదైతే లోడ్ బ్యాలెన్సింగ్ అనేదైతే ప్రొవైడ్ చేస్తది మనకు ఈజీగా. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో ఏపీఐ గేట్‌వే అంటే ఏంటి? ఏ విధంగా వర్క్ అవుతది అనేదైతే నేర్చుకున్నాము. ఏపీఐ గేట్‌వే ఈస్ నథింగ్ బట్ ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అండి. అక్కడ మనం ఒక ప్రాజెక్ట్ అనేదైతే క్రియేట్ చేసుకొని యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అవుతాము. మైక్రో సర్వీసెస్ ఏ విధంగా రిజిస్టర్ అయ్యాయో అదే విధంగా మనము ఈ స్ప్రింగ్ బూట్ ఏపీఐ గేట్‌వే ప్రాజెక్ట్ కూడా యురేకా సర్వర్‌లో రిజిస్టర్ అయితది. ఈ యురేకా సర్వర్‌తో మనము ఈ ఏపీఐ గేట్‌వే అనేదైతే వర్క్ అయితే అవుతది. అండ్ ఏ కమ్యూనికేషన్ లైక్ ఏ రిక్వెస్ట్ అనేది వస్తాదో, ఏ మైక్రో సర్వీస్‌కెళ్ళాలో ఆ మైక్రో సర్వీస్ నుండి మనకు రెస్పాన్స్ తీసుకొని కన్జ్యూమర్స్‌కి అనేదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అండ్ ఇక్కడ మనకు సర్క్యూట్ బ్రేకరీ కూడా వస్తది నెక్స్ట్ టాపిక్స్‌లో ఫాల్ట్ టాలరెన్స్ ఇవన్నీ మనం పార్ట్ వైస్‌గా నేర్చుకుందాము. ఈ వీడియోలో మనము జస్ట్ ఏపీఐ గేట్‌వే అంటే ఏంటి? ఏ విధంగా వర్క్ అవుతది? అండ్ నెక్స్ట్ వీడియోలో ఏపీఐ గేట్‌వే అనేది ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనము ప్రీవియస్ ఏం చేశాము పోస్ట్ మ్యాన్‌లో మనము స్టూడెంట్ మైక్రో సర్వీస్ యూఆర్ఎల్ అనేదైతే యూజ్ చేసుకొని హిట్ చేయగానే మనకు రెస్పాన్స్ అనేదైతే వస్తున్నది. ఇప్పుడు మనము ఎటువంటి మైక్రో సర్వీసెస్ యూఆర్ఎల్స్ అనేదైతే హిట్ చేయకుండా ఓన్లీ ఏపీఐ గేట్‌వే యూఆర్ఎల్‌తో హిట్ చేస్తే ఆ యూఆర్ఎల్ హిట్ చేయగానే ఏ సర్వీస్‌కెళ్ళాలి అనేదెళ్లి ఆ సర్వీస్‌కి రౌట్ అయ్యి ఆ తర్వాత రెస్పాన్స్ అనేది వచ్చేసి కన్జ్యూమర్‌కి రెస్పాన్స్ అనేదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటది. అండ్ ఇది ఫ్రెండ్స్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా డిస్క్రిప్షన్‌లో గ్రూప్ లింక్స్ ఉంటాయి. జాయిన్ అయ్యి మెసేజ్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఏపీఐ గేట్‌వే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి.
బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియో మీ మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి అర్థం చేసుకుంటారనేసైతే చెప్తున్నాను. అండ్ థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోస్ చూస్తున్నందుకు. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బై.